గౌరీ 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 నేను గౌరీ నేను బ్రతుకున్నట్టు తెలియకూడదు. మీరు లేనట్టుగా బ్రతకూడదండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారండి? ఉన్నాను గౌరీ. మనకి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకునే పట్టుదలతో ఉన్నాను. వాళ్ళు మన ఆస్తిని వాడుకున్నారు, మన డబ్బుని వాడుకున్నారు, మన పరపతిని వాడుకున్నారు. నన్ను చివరికి దొంగని చేశారు, మోసగాని చేశారు, దగాకోరం చేశారు. అందుకే వాళ్ళకి గుణపాఠం చెప్పాలి. ఏ ప్రజల సొమ్ము నేను తిన్నానన్నారు ఆ ప్రజల ముందే వాళ్ళని నిలబెట్టి నేను నిర్దోషిని అని రుజువు చేసుకోవాలి. అందుకే నాకు పట్టుదల. గౌరీ, నేను ఉన్నానని బయట వాళ్ళెవరికీ తెలియకూడదు. వస్తాను గౌరీ. ఏమైనా సరే మన నిజాయితీని మనం నిరూపించుకుంటే కార్ల ఏజెన్సీ మనకే వస్తుంది. అతను డబ్బు కోసం కక్కుర్తిపడే మనిషిగా కనిపించట్లేదు. ఆంధ్రదేశానికి ఏదో చేయాలనే తపన మనిషిగానే కనిపిస్తున్నాడు. అయితే మన నిజాయితీ నిరూపించుకోవడం ఎలాగా? మన నిజాయితీ నిరూపించుకునే ముందు అతని నిజాయితీ అయితే మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఏం చేద్దాం? ఏముంది, అతను తెమ్మనాడుగా 4 కోట్ల రూపాయలు అది తీసుకుని వెళ్తూ పోలీసులు ఫోన్ చేద్దాం. పోలీసులు వచ్చారనుకో అసలు బయటపడుతుంది. కరెక్ట్ అని తిరిగి అనుకో డబ్బిచ్చేద్దాం, లేకపోతే వచ్చేద్దాం. అయితే ఆగండి, ఇక్కడ నుంచి ఎవరు కదలటానికి వెళ్ళలేదు. పటక్ 420 పాపన్న. వారిని అడగడానికి మీరెవరని నేను అడుగుతున్నాను. ముందు అతను పిలవాయ్. ఏమండి, కొంచెం మర్యాదగా మాట్లాడండి. అతనికి ఇతను అంటున్నారు. ఆయన చాలా పెద్ద మనిషి. పెద్ద మనిషి. మోసాలు చేసే వాళ్ళంతా పెద్ద మనుషుల్లాగే ఉంటారు, పెద్ద వేషాలు వేస్తూనే ఉంటారు. అలా ఉంటే తప్ప మోసాలు చేయలేరు. ఈ కంపౌండ్ లో వేషాల గురించి మోసాల గురించి మాట్లాడేది ఎవరు? మేము సిబిఐ నుంచి వచ్చాం. దేనికి? తనిఖీ చేయడానికి. ఎవరైనా కంప్లైంట్ చేశారా? అవును. ఎవరు? ప్రజల్ని ముంచేయడానికి 20,000 రూపాయల కారు 5,000కే ఇస్తున్నారని, అది మోసం అని. 20,000 రూపాయల కారు 5,000కి ఎలా ఇస్తున్నారు? I see. Oh. Mr. L.K. Bal. This is L.K. Bal. ఇతను నా బిజినెస్ అడ్వైజర్. వాట్ టు డిస్కస్? Mr. Srinivas? Yes, sir. Go through the files. Come on. Next. అసలు మీ దగ్గర డబ్బు లేదని, ప్రజలను మోసం చేయడానికి ఇవన్నీ చేస్తున్నారని మీ మీద కంప్లైంట్ ఉంది. Oh, I see. Mr. D.N. Kadka? Yes, sir. ఇతను D.N. Kadka. ఇతను నా ఫైనాన్షియల్ అడ్వైజర్. వారితో డిస్కస్ చేయండి. మిస్టర్ రావు? Yes, sir. Go through the files. Next. మీ కార్ల కంపెనీ రిజిస్ట్రేషన్ అంతా బోగస్ అని మీ మీద కంప్లైంట్ ఉంది. Oh, I see. Mr. P.N. Karka? Yes, sir. He is my legal advisor. వీరితో డిస్కస్ చేయండి. Mr. Subrao? Yes, sir. Go through the files. Anything more? Please excuse me. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు లైన్ లో ఉన్నారు సార్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. హలో హలో బ్రదర్, హౌ ఆర్ యూ? నేనే బ్రదర్. పటక్ 420 పాపన్న. నేనే మాట్లాడుతున్నాను. అవును, అప్పుడు ఒకసారి లాస్ ఏంజల్స్ నుంచి మాట్లాడాను.
హౌ ఆర్ యూ బ్రదర్? ఏం లేదు బ్రదర్, మీ ఉపన్యాసం మమ్మల్ని ఎంతో ఉత్తేజితుల్ని చేసింది. లాస్ ఏంజల్స్ లో టీవీలో విన్నాను, మీరు చెప్పారు కదా అమెరికాలో ఉన్న మన తెలుగు సోదరులంతా ఉన్న డబ్బుని ఎక్కడో పాతేస్తున్నారు, దాన్ని తెలుగు గడ్డ నడిబొట్టు మీద తెచ్చి పారిశ్రామిక అభివృద్ధి చేస్తే దేశం ఎంతో పురోగభివృద్ధి చేసి చెప్పారే. అందుకే మీ ఉపన్యాసం విన్న తరువాతే నేను మన ఆంధ్రదేశంలోని ఆ డబ్బంతా పెట్టి కార్ల ఫ్యాక్టరీ పెట్టాలని నిర్ణయించుకున్నాను. అవును బ్రదర్, అవును. నో, మీరే శంకుస్థాపన చేయాలి, మీరే ప్రారంభోత్సవం చేయాలి. మొట్టమొదటి కారు మీరే ఎక్కి మీరే నడిపించాలి. థ్యాంక్ యూ. బ్రదర్, నేను లాస్ ఏంజల్స్ లో మీ బొబ్బిలిప్పుడు చూశాను, ఫ్యాంటాస్టిక్. అవును బ్రదర్, మీ వీర బ్రహ్మేంద్ర ఆ చరిత్ర ఎప్పుడు విడుదలవుతోంది? ఓ ఐ సీ. మా భార్యకి మీ చిత్రాలంటే చాలా అభిమానం, చాలా సార్లు చూస్తుంది. ఓకే బ్రదర్, సీ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో எக்ஸ்கியூஸ் மீ. ஹலோ, யாரு? அண்ணா பேசுறீங்களா? வணக்கம், எப்படி சேஃப்டியா இருக்கீங்களா? நான் பட்டக் 420 பார்த்து நான் பேசுறேங்க. வந்து இல்லண்ணா, அது நம்ம ஆந்திர பிரதேஷ்ல ஒரு கார் ஃபேக்டரி ஸ்டார்ட் பண்ண போறோம். உங்க தம்பியாரே ஆந்திரா முக்கியமந்திரி, அவரு அவர்தான் ஸ்டார்ட் பண்ண போறாரு. நீங்க சீஃப் கெஸ்டா வரணும். என்னன்னா? ஐயோ ரொம்ப நன்றி. ஒண்ணு இல்லண்ணா, அது நீங்க எதுக்கு என்ன, உங்களுக்கு எத்தனையோ டெவலப்மெண்ட் இருக்கு. அப்படியா? அப்படி இருந்த உங்க தமிழ்நாடு ஹெலிகாப்டர் ஃபேக்டரி வச்சுக்கலாமா? ஓகே நேரை ரெடி. ரொம்ப நன்றி, ரொம்ப நன்றி. మీ రిజిస్ట్రేషన్ కరెక్ట్ గా ఉంది, మీ ఫైల్స్ కరెక్ట్ గా ఉంది. మీరు రాష్ట్రానికి 100 కోట్ల రూపాయలు అప్పు ఇవ్వగలిగే స్థితిలో ఉన్నారంటే ఐఎమ్ రియల్లీ హ్యాపీ. కానీ నేను మాత్రం చాలా విచారిస్తున్నాను, బాధపడుతున్నాను, చింతిస్తున్నాను. ఎందుకు సార్? ఎందుక? మేమంతా ఎవరు? టాప్ పీపుల్. వీఆర్ ద టాప్ పీపుల్. రేపొద్దున ఎవరో గొప్పం గారు మన దేశ ప్రధాని ఇంటి ముందు ఒక కారు పెట్టి ఆ కారు పోయింది, అది ఆవిడ ఎత్తుకుపోయింది ఒక కంప్లైంట్ ఇచ్చాడు అనుకోండి, మీరు ఆవిడ సోదా చేస్తారా? అసలు ఈ పద్ధతి మీకు మారేటంత వరకు మారకపోతే మీరే రేపు చింతించాల్సి వస్తే, విచారించాల్సి వస్తే బాధపడుతున్నాయి. సారీ కండిషన్ సార్. ఈ వీరి మీద కంప్లైంట్ ఇచ్చి ఉంటాడండి. అసలు ఎవరో కంప్లైంట్ ఇచ్చాడు, ఉంటాడు. మీరు వెళ్ళండి సార్. వస్తాం సార్. ఇన్స్పెక్టర్, నా మీద కంప్లైంట్ ఎవరు ఇచ్చారో వాడి అడ్రస్, వాడి బాబు పేరు, వాడి స్ట్రీట్ నెంబర్ అనేది తెలుసు నాకు సబ్మిట్. ఓకే సార్. నో, నేను మెంటల్ గా చాలా డిస్టర్బ్ అయ్యాను, అందువల్ల ఈ రోజు కార్యక్రమాలని రద్దు చేస్తున్నాను. డబ్బు అంటారా? కుక్కని సరిగ్గా కుప్పలుగా ఉంటాయి. డబ్బుదే ఉంది. అయినా మీకు ఓకే చేశారు కదా, ఏజెన్సీ మీ నలుగురికి ఓకే. ఏమిటక్క, ఏమిటిదంతా? దేవుడు ఉన్నాడు. అసలు ఏం జరిగింది వదినా? ఏమిటివన్నీ? మీ అన్నయ్య బ్రతికి ఉన్నారు. బ్రతికున్నారా? ఇక్కడికి వచ్చారా? అన్నయ్య వచ్చారా? చెకింగ్ వచ్చిన పోలీస్ ఇన్స్పెక్టర్లు, ఆఫీసర్లు సాధించి వెళ్ళిపోయారంటే అతను నిజంగా చాలా పెద్ద మనిషి. అబ్బా, చాలా పెద్ద మనిషి. నెమ్మదిగా అంటారు ఏమిటండి బాబు, మన ఎదురుగుండా 2 ముఖ్యమంత్రులతో మాట్లాడేశాడు. అయితే మన దగ్గర డబ్బు తీసుకోలేదు, ఏజెన్సీ మనకే ఇస్తా అంటావా? మీకే ఇస్తామని మాట ఇచ్చాడుగా, మాట తప్పే మనిషిని నేను అనుకోను. హలో, ఆంజనేయులు మాట్లాడుతున్నాడు. ఆంజనేయులు విశాఖపట్నం. హలో, ఎవరండి? ఆంజనేయులు గారు మాట్లాడుతున్నారు. ఏంటి? ನಾನು సింహాచల మాట్లాడుతున్నా. సింహాద్రప్పన్న గారు, సింహాచలం అదే సింహాద్రప్పన్న అంటాడే, అదే సింహాచలం. ఏడంటారా? ఏటి ఏనేదో ఇల్లి మధ్య మీకు ఏదో కార్లు అమ్మకం వచ్చినారంట కదా. టటక్ 420. టటక్ కాదు, పటక్.
అది నాకు చేయకూడదు ఏంటి? వైజాగ్కి ₹1,00,00,000 ఇస్తాడంట, ఇచ్చేద్దామా? నువ్వు ఉన్నానా, తొందరపడకు. మనం ఏమీ పబ్లిసిటీ చేయకుండా డిమాండ్ వచ్చిందంటే రేపు పబ్లిసిటీ చేసామనుకో కోట్లు వస్తాయి. హలో హలో హలో, ఎవరండి? మీసాల కనుక మాట్లాడుతున్నాను. ఎవరు మాట్లాడేది? నేనండి బాబు, తుగోజీ మాట్లాడుతున్నానండి. టూగోజీ అంటే అయ్యి బాబోయ్, తమరు ప్రగోజీ అయ్యి ఉండి తుగోజీ ఎవరో తెలియపోతే ఇంకేంటండి బాబు, తూర్పు గోదావరి గారు రాజు నుంచి మాట్లాడుతున్నానండి. ఏంటి విషయం చెప్పు. తమరు ఈ మధ్య కారు బ్రోకర్ అయ్యారండి. కాదండి, అదే కార్లు అండి, ఏదో పటక్ 420 కార్లు తమరు ఏదో ఏజెన్సీ తీసుకున్నారంట కదండి. అది మాకు కావాలండి, మాకు కావాలండి, మాకు ఇప్పించండి. అది కదండి మాకు ఊట్లో వద్దండి, 50 లక్షలు ఇస్తామండి. చాలేవయ్యా, 1,50,00,000 దాకా అంబాజీపేటలో ఆఫర్ ఇచ్చారు. 1,50,00,000 దాకా మీకండి అడిగేశారండి. సరే, 1,50,00,000 ఇస్తామండి, మీరు మాకే ఇవ్వాలండి. అలాగే అండి. పోతానండి, కొంచెం మా ఫోన్ నెంబర్ రాసుకుంటారండి. 33,320 పెట్టండి. ఏంటి కార్ నెంబరా? ఫోన్ నెంబర్ అండి ఇదే, 33,321 అండి. ఓకే. హలో, ఓ చాగయ్య మాట్లాడుతుండా? ఆదాబర్సి యాదగిరి మాట్లాడుతుండా? యాదగిరి ఏంటి బేటా, యాదగిరి తెలియదు నీకు? ఓ చుట్టారమ్మలయ్య తెలుసా నీకు? చుట్టారమ్మలయ్యకి అన్న ఉన్నాడు కదా, ఎర్రయ్య ఉన్నాడు కదా, ఎర్రయ్య తెలుసు నీకు? ఎర్రయ్య అన్న కొడుకు యాదగిరి మాట్లాడుతున్నా. ఏం బిడ్డ ఎట్లున్నావు, బాగుండవా? బిడ్డ, నీకు కార్ల ఏజెన్సీ పటక్ 420 వచ్చినది కదా, ఆ పటక్ 420 కార్ల ఏజెన్సీ బిడ్డ నాకు ఇస్తావా? ఏది బిడ్డ అది? ఏమి మీ అన్న మా అన్న పెద్ద దోస్తు బిడ్డ, 50 లక్షలు ఇస్తా. 50 లక్షల? 50 లక్షలు కాదు, ₹1,00,00,000 ఇచ్చినా సరే నేను ఒప్పుకోను. నక్కరాలు పోబోకు బిడ్డ, ఇదిగో గిట్లా బిగుసు కూర్చున్నావంటే మంచిగా ఉండదు. ఒకటే చెప్తున్నా, ఆఖరిసరిగా చెప్తున్నా, ₹1,00,00,000 ఇస్తా. ₹1,00,00,000? ₹1,00,00,000 మళ్ళా గిట్ల మాట్లాడద్దు. ఫోన్ నెంబర్ ఉంది బిడ్డ, ఫోన్ నెంబర్ ఏంటి? నువ్వు హ్యాబిట్ సర్కిల్లోకి వచ్చి యాదగిరి 4 సార్లు పిలిస్తే ఆంధ్ర బ్యాంక్ దగ్గర నిలబడి మాట్లాడతా. సరే రాసుకో. 4 ఏంది బిడ్డ, 4 ఇంది తెలీదు నీకు? రాసుకో బిడ్డ, 44 నడిబిట్ల సైఫర్. నీ సైఫర్ తెలీదు బిడ్డ, సైఫర్ ఆవిలిస్తే అదే 0, దాని పక్క మళ్ళీ 7, మొత్తం 3 సార్లు 7 బిడ్డ. యాదుందా? యాదగిరి అదే బిడ్డ, సర్కారు హవాయి జహాజ్ లేదా, యాదగిరి గుర్తుంచుకో. ఇదిగో బిడ్డ, ఇదిగో చూడు, నువ్వు గాని మళ్ళా గిట్ట హాత్ ఇచ్చినావంటే మళ్ళా మేము పార్టీల మధ్య భద్రం అయిపోతాం. ఫోన్ గిట్ట నువ్వు కొడతావా నేను కొట్టనా? నేనే కొడతా బిడ్డ, గంటకి కొడతా. ఓకే.